భగవద్గీత షడ్లింగాత్మికము అన్నారు. ఉపక్రమోపసంహార ఏకత, అభ్యాసము, ఫలము, అపూర్వత, అర్ధవాదము, ఉపపత్తి అని చెప్పని షడ్లింగముల మీద స్వామివారు చక్కటి వివరణాత్మక అంశం ఇచ్చారు. అయితే దాంట్లో మీకు శ్లోక నెంబర్లు మాత్రమే ఉంటాయి. వాటి మీద కొంత అధ్యయనం చేయగలిగితే చాలా అంశాలు గోచరించే అవకాశం ఉంటుంది. దానికి వేరే సమయం పెట్టుకోవాలి. షడ్లింగములు అని చెప్పి అన్నప్పుడు దాంట్లో భగవద్గీత అంతా కూడా చాలా వరకు దాంట్లో కవర్ అవుతుంది. ఉపక్రమోపసంహార ఏకత, ఎక్కడెక్కడ ఉపక్రమము ఉపసంహారం ఉన్నవి అనేటువంటి అంశం మీద, అభ్యాసము, పలుమార్లు ఒక అంశాన్ని గురించి ఏ విధంగా చెప్పడం జరిగిందో అనేటువంటిది కూడా ఉంటుంది దాంట్లో. అపూర్వత అని చెప్పానంటే దాంట్లో ఉన్నటువంటి గొప్పతనం, ఎక్కడెక్కడ విశేషముగా లోతైనటువంటి అంశాలు, పారమార్థిక అంశాలు అనేటువంటివి ఉన్నాయో ఆశ్చర్యం గొలిపేటువంటివి అపూర్వత అని చెప్పని అంటారు. ఇంకా అర్ధవాదము, ఇవన్నీ కూడా స్వామివారి శ్లోకాలు మనకి ఇచ్చారు. అయితే వాటిను కొంచెం సుదీర్ఘంగా ఒక్కొక్క అంశం తీసుకుని పోవాల్సి ఉంటుంది. అది ఎప్పుడన్నా మనం దాని మీద నడవాల్సి ఉంటుంది. ఉపకర్మోపసంహార ఏకత అనగా ఉపకర్మ శ్లోకం, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిం అకురవత అనే విషయముగా ధృతరాష్ట్రుడు సంజయుని ఉద్దేశించి అడిగేటువంటి అంశము. కిం అకురవత, ఏమి జరిగను అనేది ధృతరాష్ట్రుడు చూసినట్లయితే తొలి నుంచి ఆయనకి అదే పాట. ఎప్పటికప్పుడు విదురుడు చెబుతూనే ఉంటాడు. ఇక్కడ సంజయుడు మనకి పాత్ర గోచరిస్తుంది. మామూలుగా భారతంలో ఏ అంశం వచ్చినప్పటికీ కూడా సంజయ విదురా కిం అకుర్వత, ఏం జరుగుతూ ఉన్నది అనే విధానంగా అడుగుతూ ఉంటే విదురుడు చెప్పడం లాంటి విధానాలు మీకు భారతంలో చూసినట్లయితే చాలా గోచరిస్తాయి. ఏం జరుగుతుంది అనేటువంటి అంశాల మీద ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉంటాడు, ఆయన చెప్తూనే ఉంటాడు. ఒక్కోసారి నిష్ఠూరం కలిగి ఆయన మందలించేవాడు విదురుని కూడా. ఆయన కోపంతో వెళ్ళిపోయేవాడు. ఆయన వెళ్ళిపోతే తట్టుకోలేక మళ్ళీ పిలిపించేవాడు. ఈ విధంగా చూసినట్లయితే భారతంలో చాలా చోట్ల సన్నివేశాలు మనకి వస్తూ ఉంటాయి. ధృతరాష్ట్రుని జీవితంలో ఉన్నటువంటి రాజ్య విస్తరణ కోసముగా భీష్ముడు ఎంతో పాటుపడ్డాడు. జీవితంలో వివాహమే లేకుండా ఉండేట్లుగా నిశ్చయించుకున్నాడు. తండ్రి యొక్క విషయంలో త్యాగం చేశాడు. తన తమ్మునికి వివాహం చేసే ఉద్దేశంతో రాజులను జయించి అంబాలికలను తీసుకొచ్చి వివాహం చేశాడు. అంబ తిరస్కరించింది. అంబాలికలను వివాహం చేశాడు. అయితే కొద్ది కాలం వారి యందు ఆయన ఆనందించాడు. తర్వాత అసూలు బాశాడు. ఆ వంశానికి మరి మూలపురుషుడు లేడు, పరిపాలన చేసేవాడు లేరు. అప్పుడు చెప్పింది సత్యవతి, భీష్మ వివాహం చేసుకోమని చెప్పాను. లేదమ్మా, నాకు ప్రతిజ్ఞ ఉన్నది, నేను చేసుకోను అన్నాడు. అప్పుడు ఇక ఆమె గారికి మరొక మార్గం లేక వేదవ్యాసుల వారిని స్మరిస్తే ఆయన గారు వచ్చారు. నాయనా, వంశం కాపాడాలి కనుక వారికి పుత్రభిక్ష ప్రసాదించమని చెప్పని అడిగినప్పుడు వేదవ్యాసుల వారు తల్లి మాటను కాదనలేక సరే అన్నాడు. ఆ విధంగా రాత్రికి అంబికను సిద్ధపరచగా వ్యాసుడు వచ్చాడు. ఆయన రూపం చూడగానే ఆమె గారు భయంతో కళ్ళు మూసుకున్నది. ఆ తప్పు చేయటం కారణముగా తల్లికి చెప్పాడు,
అమ్మ పుట్టబోయే బిడ్డ అంధుడని చెప్పి అన్నాడు. అంధుడు రాజ్యాధికారం లేదు కదా నాయన, ఎట్లా అని చెప్పని మళ్ళా ఆమె కోరితే మళ్ళా అంబాలిక ఆమెను సిద్ధం చేసింది. ఆయన రాగానే ఆయన రూపం చూడగానే ఆమె తెల్లబోయి చూసింది. చెప్పాడు తల్లికి, అమ్మ ఈ విధంగా ఆమె గారు ఆశ్చర్యపడింది, అందువల్ల పుట్టబోయే బిడ్డ పాండు వ్యాధితో ఉన్నటువంటి పుడతారని చెప్పి అన్నాడు. తర్వాత మళ్ళా మరోసారి పుత్రభిక్షకు పెట్టమని చెప్పని కోరగా వ్యాసుడు అంగీకరించాడు. మరి ఆ 3వ రోజున వచ్చినప్పుడు వీళ్ళు భయపడిపోయి అక్కడ దాసి అనేటువంటి ఆమెను సిద్ధం చేయటంతో ఆమె భక్తిగా సేవించింది, ఆరాధించింది. అందువల్ల ఆమెకు మంచిగా మరి ఇంద్రుడు జన్మించడం జరుగుతుంది. అయితే చిన్నప్పటి నుంచి అంధత్వంతో ఉండటం కారణముగా ధృతరాష్ట్రుడిలో ఒకనొక బాధ, అంధుడై పుట్టానే, లోకాన్ని చూసే అవకాశం లేదు, రాజ్యాధికారాన్ని పొందే అవకాశం లేదు, పెద్దవాడై పుట్టినప్పటికీ కూడా రాజ్యాన్ని అధిష్ఠించే అవకాశం లేకుండా పోయిందనేటువంటి బాధ మనసు లోపల ఎప్పుడూ కూడా వేధిస్తున్నటువంటి అంశం. అయితే అంగ వికలులై ఉన్నటువంటి వారు రాజ్యాధికారాన్ని పొందే అవకాశాలు లేవు, ధర్మశాస్త్రం. కనుక మరి ఆయన కళ్ళ ముందే తన తమ్మునికి పట్టాభిషేకం చేస్తూ ఉంటే చాలా కదిలిపోయాడు, ఊగిపోయాడు. నాకు దక్కాల్సిన రాజ్యం మా తమ్ముడికి పోయిందే, నాకు ఈ అంధత్వం రావటం కారణంగా కదా నాకు ఈ రాజ్యాధికారం లేకుండా పోయింది అనేటువంటి మనస్సులో బాధ. తన కళ్ళ ముందే తన తమ్ముడికి పట్టాభిషేకం చేస్తూ ఉంటే మరి అది సంతోషింపదగినటువంటి అంశము. కానీ మనస్సు లోపల ఏముంటుంది? బాధే ఉంటుంది. తనకు దక్కాల్సిన రాజ్యం తన కళ్ళ ముందే తమ్ముడు లాగేసుకుంటూ ఉంటే వారంత ఉదారంగా వదిలిపెట్టే అంత మనస్తత్వం కాదు కదా అయింది. ఈ విధముగా అంధత్వంతో మానసికంగా బాధపడుతున్నటువంటి విధానాన్ని చూసి గాంధారి కూడా తట్టుకోలేక ఆమె కూడా కళ్ళ గంతలు కట్టుకున్నాడు. నిరంతరంగా బాధపడే విధానముగా ఉన్నవాడే రాజ్యం దక్కలేదు, నాకు అంధత్వం రావటం కారణంగా కదా నా పక్కన బారేసేసింది, పెద్దవాడే పుట్టినప్పటికీ కూడా నాకు దక్కలేదనేటువంటి విధానముగా ఆయన శోక సంతప్తంతో ఉన్నటువంటి విధానాన్ని చూసి ఇక ఆమె కూడా భరించలేక, ఆయన వేదన చూడలేక, ఆయన కళ్ళబడ్డే కారు నీళ్లు చూడలేక ఈమె గారు గాంధారి కళ్ళ గంతలు కట్టేసుకున్నది. ఆ విధంగా పట్టాభిషేకం అయిపోయింది. మరి రాజ్య విస్తరణ చేయాలి కాబట్టి మరి ఆ యొక్క విధానములో పాండురాజు దేశాల మీదకి దండయాత్రలు చేస్తూ పోయే విధానముగా ఉన్న సందర్భములో అన్నా నేను ఈ ప్రకారంగా మరి రాజ్య విస్తరణ చేయాలి కాబట్టి నాకెంతో చేతి నిండా పని ఉన్నది, వివిధ రాజ్యాల మీద దండయాత్ర చేయాలి, నేను వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి నీవు ఈ హస్తినాపుర పట్టణాన్ని కాపాడు, నాకు ప్రతిగా నువ్వు సింహాసనం అధిష్ఠించి మరి నువ్వు పరిపాలన చెయ్యి అని చెప్పేసి పాండురాజు తమ్ముడు ధృతరాష్ట్రుని సింహాసనం మీద కూర్చోబెడితే అప్పుడు ఎట్లా ఉంటుంది చెప్పండి? పరమానందం, ఒకంత ఆనందం. కాబట్టి దక్కని రాజ్యం, దక్కని సింహాసనం ఈ రూపకంగానన్నా కాస్త సింహాసనంపై కూర్చోనేటువంటి అవకాశం లభ్యమైంది కదా అనేటువంటి విధానములో ఒక అల్పానందము, స్వల్పానందం ఏదన్నా కావచ్చు, కొంత మనసు లోపల కొంత శాంతి కలిగింది. కనుక రాజ్య విస్తరణ కోసంగా ఈయన గారు దేశాలు తిరుగుతూ ఉన్నటువంటి విధానము. అయితే సింహాసనం మీద మాత్రం ధృతరాష్ట్రుడు కూర్చుని తాత్కాలికంగా అనేటువంటి విషయంగా అయినప్పటికీ కూడా అయితే సింహాసనంపై కూర్చుని అర్హత లభించింది కదా అనేటువంటి యొక్క భావం మనసులో. ఆయనకు సరసన కూర్చున్నటువంటి గాంధారి, ఆమెకు రాజమాతగా మానసికంగా మరి సంతృప్తి చెందటము ఇట్లాగా జరుగుతున్న విధానం. ఒకప్పుడు పాండురాజు అరణ్యం వేటకై వెళ్ళాడు, మృగాలను వేటాడుతూ ఉన్నాడు. వేటాడే సందర్భములో ఒక ముని పత్ని ఇద్దరు కూడా మృగముల రూపములో ఉండి వాళ్ళు మరి
సంగమించే విధానముగా వాళ్ళు ఉండటంతో ఈయన మృగాలనే భావనతో బాణం సంధించి వేయటంతో వాళ్ళు పూర్వరూపము ధరించి ఈ విధముగా సంగమిస్తూ ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు ఈ విధముగా చేశావు, తప్పు చేశావు, పాపం చేశావు నువ్వు. కాబట్టి నీవు కూడా ఏ యొక్క స్త్రీ పట్ల మోహాన్ని పొందుతావో మాలాగా నీవు నశించి చనిపోతావు అని చెప్పేసి శపించటం కారణంగా మరి ఆ శాపాన్ని పొందినటువంటి వాడై పాండురాజు హస్తినకు వచ్చి అందరికి నమస్కరించాడు. నేనిక ఈ రాజ్యంలో ఉండే అవకాశం లేదు, నాకు ఈ విధముగా ముని శాపం ఏర్పడింది. ఈ రాజ్యములో మరి స్త్రీ విధానం ఉంటుంది కాబట్టి వారిని కామంగా చూసినట్లయితే నాకు ఈ ప్రమాదం ఉన్నది. అందువల్ల ఇక అరణ్యంలోనే తపస్సు చేసుకుంటూ జీవితం సాలిస్తాను అక్కడే అని చెప్పేసి అనేటువంటి మాట చెప్పటంతో ఇక అరణ్యానికి వెళ్ళిపోయి అరణ్యంలోనే శాశ్వతముగా ఉండి అక్కడే ఒంటరిగా తపస్సు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ శరీరాన్ని అక్కడే సాలిస్తాననేటువంటి యొక్క మాట విన్నప్పుడు సింహాసనం మీద కూర్చుని ఉన్నటువంటి ధృతరాష్ట్రునికి ఎట్లా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు పరమానందము, బ్రహ్మానందము. ఎందువల్ల అంటే తనకు దక్కలేదే ఈ రాజ్యము, నాకు అంధత్వం రావటం వల్ల కదా నాకు రాజ్యాధికారం లేకుండా పోయింది అనేటువంటి యొక్క బాధతో ఉన్న సందర్భంలో ఒకంత సీటు మీద కూర్చునే అవకాశం కలిగించడంతో కొంచెం ఊరట కలిగింది. ఎప్పుడైతే ఈ ప్రకారంగా ఈ తమ్ముడు మరి శాపాన్ని పొందాడు, ముని శాపాన్ని పొందాడు, ఇక రాజ్యంలో ఉండే అవకాశం లేదు. ఇక శాశ్వతంగా అరణ్యాలలో ఉండి అక్కడే తనువు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ఈ రాజ్యం అనేటువంటిది నాదే అనేటువంటి విధానముగా దక్కని అవకాశము విధి విధానములో లోపించి ఉన్నటువంటి వైకల్యమును ఈ రూపకంగా మరి సాధింపబడినందుకు మనస్సులో చాలా ఆనందపడ్డాడు. ఈ సింహాసనం మనదే, ఈ రాజ్యం మనదే, ఈ ఏలుబడి మనదే అనేటువంటి విధానములో టీవీగా ఇద్దరు గాంధారితో కూడా ధృతరాష్ట్రుడు సింహాసనం మీద బాగా చక్కగా స్థిరపడిపోయాడు. పాండురాజు అరణ్యానికి బయలుదేరుతూ ఉంటే ఇక మాద్రి కుంతి కూడా మేము కూడా వస్తామని చెప్పని అన్నారు. మీరు వస్తే నాకు ప్రమాదం, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి అన్నప్పటికీ కూడా లేదు, మీకు ఎలాంటి ప్రమాదం లేకుండా చూసుకుంటాము, మీకు ఎలాంటి యొక్క శాప ప్రభావం లేకుండా చూసుకుంటాం, మీ సేవ చేసుకుంటాం అని చెప్పిన ఉద్దేశంతో మరి ఇక మాద్రి కుంతి ఇద్దరు కూడా అరణ్యం బయలుదేరి వెళ్ళిపోవటంతో ఇక ధృతరాష్ట్రునికి మార్గం సుగమమైంది. ఇక లేరేక ఇక ఆ వంశం మొత్తం వెళ్ళిపోయింది. పాండురాజుతో పాటు వాళ్ళ ఇద్దరు భార్యలు కూడా వెళ్ళిపోవడం కారణముగా ఈ పాండురాజు అంటారా అరణ్యంలో ఉండిపోతాడు, ఏదో పూట కసువులో బాస్తాడు. ఆయనతో పాటు ఈ కుంతి పోతుంది, మాదిరి పోతుంది. ఇక వాళ్ళ ఊసే లేదు, ఇక వాళ్ళ జాడే లేదు. ఇక రాజ్యం మొత్తం మనదే, మన చేతికి వచ్చేసేసింది అనేటువంటి పరమానందముతో రాజ్య పరిపాలన చేసుకుంటూ ఉన్నటువంటి విధానము గాంధారి ధృతరాష్ట్రుడు సింహాసనం పూర్తిగా అధిష్ఠించేసి వాళ్ళు హస్తినను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఈ విధంగా ఉన్న సందర్భములో గాంధారి గర్భవతి అయి ఆమె 2 సంవత్సరాలు ఎన్ని చెబుతారు అక్కడ ఏదో కాలమానం చెప్పుకొస్తారు భారతంలో. చాలా కాలం పాటు ఆమె గర్భములో ఉన్నటువంటి శిశువు వాడు బయటికి రాలేదు. వాడు రావటానికి ముందే కుంతి అరణ్యంలో బిడ్డను కనేసింది. ఎప్పుడైతే ఈ విధముగా ధర్మరాజు కుంతి బిడ్డను కన్నది అనేటువంటి యొక్క వార్త వెలువడిందో, ఆ చెవిలో పడిందో, ఒక్కసారిగా వాళ్ళ ఆశలన్నీ కూడా మళ్ళా మొదటికి వచ్చాయనేటువంటి విధానముగా మానసిక బాధలు ఆరంభమయ్యాయి. ఎందుకంటే ఆ రాజ్య పరిపాలన చేసేటువంటి వాడు పెద్దవాడు కాబట్టి పాండురాజు కుమారుడు పెద్దవాడుగా పుట్టడం కారణముగా, ధర్మరాజు పుట్టడం కారణముగా నా గర్భములో ఉన్నటువంటి వాడు ఇంకా పుట్టలేదే, వాడికి రాజ్యాధికారం లేకుండా పోయిందే. మాకు రాజ్యాధికారం లేకుండా ఉండే విధానం విధి విధానం, దానివల్ల మేము రాజ్యాన్ని కోల్పోయాం. అయితే ఏదో అదృష్టవశాత్తు దక్కని రాజ్యం మనకు దక్కింది.
అనే సంతృప్తిలో ఉన్నటువంటి విధానములో మరి ఆమె గర్భములో ఉన్నటువంటి శిశువు ముందుగా పుట్టినట్లయితే రాజ్యం మొత్తం కూడా వాళ్ళకే స్వాధీనమైపోయేది. అయితే ముందుగా కుంతి బిడ్డను కన్నది కాబట్టి ఆ వార్త హస్తినకు చేరింది కాబట్టి ఆ వార్త విన్నటువంటి గాంధారి అసూయతో ఊగిపోయింది. వచ్చినట్లే వచ్చి రాజ్యం మళ్ళా పోయిందే అనేటువంటి, నా బిడ్డకు దక్కకుండా పోయిందే అనేటువంటి విధానం. ఇంకా ఈడు పుట్టలేదనేటువంటి బాధతో తన గర్భాన్ని బాగా బాదుకోవటం కారణముగా మరి ఆ పిండం భూమి మీద పడింది. ఆ విధంగా విలపిస్తూ ఉంటే వేదవ్యాసుల వారు వచ్చి ఆ తర్వాత దాని విధానం ఏదో ఆయన చేశాడు. 100 ఘటాలలో నూనె పోసి దాంట్లో 100 మొక్కలు కోసి దాంట్లో పెట్టి మంత్రం పెట్టి చేయటంతో గాంధారి బాధపడింది. అయ్యా అందరూ మగబిడ్డలేనా, ఆడబిడ్డ లేదా అంటే అమ్మగారులకు ఆడబిడ్డ అంటే ప్రేమ ఉంటుందేమో ఉంటుంది లెక్కన. అమ్మగారులకే మగబిడ్డలకంటే ఆడబిడ్డలంటే నీకు ప్రేమేమో. అందరు ఇష్టమేనా? మరి 100 మంది విధానముగా ఆ కాలంలో వేదవ్యాసుల వారు ఘటాలలో తైలం నింపి దాంట్లో 100 ముక్కలుగా కోసి పెట్టి ఆయన గారు మంత్రం చెప్పాడు. నిజంగా మరి ఆ మంత్రం కనుక అందరికి చెప్పి వెళ్ళినట్లయితే ఎంత బాగుండేది ఆ వేదవ్యాసుల వారు. ఎవరికి కూడా ఈ ప్రసవ వేదన లేకుండా ఎవరికి వారు మగపిల్లలు కావాలా మగ మంత్రము, ఆడపిల్లలు కావాలా ఆడపిల్ల మంత్రం పెట్టేసుకున్నారా. ఎంతమంది కావాలి? 5 మంది కావాలా, 10 మంది కావాలా? ఘటాలు పెట్టేశామా, తైలం పోసామా, మంత్రం చెప్పామా, అయిపోయిందా? అట్లా వేదవ్యాసుల వారి సంకల్పంతో పుట్టినటువంటి వాళ్ళు 100 మందిగా. కాబట్టి ఈ ప్రకారముగా తనకు దక్కకుండగా పోయినటువంటి యొక్క రాజ్యం దక్కిందనేటువంటి విధానములో సంతృప్తి చెందేటువంటి సందర్భములో మళ్ళా వీళ్ళు ఆ పాండ్రాజు బిడ్డలను కనేటువంటి అవకాశమే లేదు. ఏ కోశాన పొందిన శాపం అలాంటిది. దక్కిన రాజ్యం దక్కింది కదా, పాండ్రాజు వెళ్ళిపోయాడు, ఆయనతో కూడా తన పత్నులు కూడా వెళ్ళారు. ఇక వాళ్ళకి బిడ్డలు పుట్టే అవకాశం లేదు ఇక. ఎందుకంటే స్త్రీ ముఖం చూస్తేనే, స్త్రీ వంక చూస్తేనే శాపానికి గురై చనిపోవాల్సి ఉన్న విధానములో ఇంకా బిడ్డలకనే అవకాశం ఎక్కడుంది ఆయనకి? అయినా కానీ వాళ్ళు మరి జయించారు, విజయాన్ని వరించారు వీళ్ళు. కుంతి మాద్రి ఏమిటని చెప్పానంటే, ఆనాడు దుర్వాస మహర్షి వచ్చి వరాన్ని ఇచ్చాడు కదా, మంత్రాన్ని ప్రసాదించాడుగా కుంతికి. అమ్మా నువ్వు ఏ దేవత సంకల్పం చేసి ఈ మంత్రాన్ని జపిస్తావో నీకు ఆ దేవత ప్రత్యక్షమవుతాడు అని చెప్పి వెళ్ళటంతో మరి ఆనాడు జరిగినటువంటి సన్నివేశములో మరి సూర్య భగవానుని ద్వారా కర్ణుడు ఉదయించటం, ఆమె గారు మరి ఆ నింద దానికి భయపడి ఆయన గారిని నదిలో పంపించేయడం జరిగింది. అక్కడ ఒక పద్యం వస్తుంది మీకు, కుంతి నోటి నుంచి ఇచ్చిన పద్యం. నేనేలా ధృతరాష్ట్రుని సంకల్పించవలే, ఆయన ఎలా ఈ విధంగా రావాలి, వచ్చేను పో ఎందుకు నాకు ఈ వరం ఇవ్వాలి, ఇచ్చేను పో ఎందుకు నేను స్మరించవాలి, స్మరించింది పో ఎందుకు సూర్యుడు రావాలి, సూర్యుడు వచ్చేను పో నాకెందుకు గర్భం ఏర్పాటు చేయాలి. ఈ పద్యం కుంతి పద్యం ఇది. తర్వాత కాలంలో దీనిని మీకు రామారావు వాడుకుంటాడు దానివర సూరకర్ణంలో దుర్యోధనుడు. నేనేలా విడుదల ఏర్పాటు చేయవాలి, ఈ విడుదల ఎందుకు ఉండవాలి అనేటువంటి మాటలు అక్కడ వస్తాయి. కానీ ఆ మాటలే కుంతి మాటలు భారతంలో పద్యం ఉంది దీనికి. కాబట్టి ఆ మంత్రం ఆనాడు ఇస్తే ఆమె గారు చాలా బాధపడింది. ఎందుకు ఆ మున్ రావాలి, నాకెందుకు ఈ మంత్రం ఇవ్వాలి, దానివల్ల ఎందుకు చేపించాలి, ఆయన ఎందుకు సూర్యుడు రావాలి, నాకెందుకు ఈ బిడ్డను ఇవ్వాలి, నాకెందుకు ఈ కలంకం కలగాలి అని ఏ యొక్క మంత్రం యొక్క విషయంలో పశ్చాత్తాపడిందో బాధపడిందో ఆనాడు దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి ఆ మంత్రమే ఆమెకి ఈనాడు వరం అయ్యింది. పాండురాజు ద్వారా పుత్రులను పొందే అవకాశం లేకుండా పోవటంతో పాండురాజు గారి యొక్క అనుమతితో అంగీకారముతో ఆమె గారు దేవతలను ప్రార్థించడం, వారు ప్రత్యక్షం కావటం, వాళ్ళకి పుత్రులను ప్రసాదించడం లాంటిది మన భారతంలో చూసేటువంటి అంశము.
ఎప్పుడైతే ఈ ప్రకారముగా కుంతి మాదిరి బిడ్డల్ని కనే విధానం అయిందో మళ్ళా ధృతరాష్ట్రుని యందు మళ్ళా బాధ దుఃఖము తిరిగి మళ్ళా ఆరంభం అయింది. మళ్ళీ అక్కడి నుంచి ఎట్లా వీళ్ళని మత్తు పెట్టాలి, ఎట్లా వీళ్ళని లేకుండా చేయాలి అనేటువంటి కోణములో ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు ఇద్దరూ కలిసి చేసినటువంటి వ్యవహారము మనం చూస్తాం. పాండవుల యొక్క విషయంలో లక్క ఇంటిలో వాళ్ళని దగ్ధం చేసే విధానంగా కానీ ఏమి ఇట్లా చూసినట్లయితే పాండవులు ఏదో రూపకంగా వాళ్ళని హతమార్చాలి, వాళ్ళని సంహరించాలి, వాళ్ళు లేకుండా చేయాలి, వాళ్ళు లేకుండా పోతేనే నా బిడ్డలకు ఈ రాజ్యం దక్కుతుంది, నా బిడ్డలే రాజ్యం ఏళ్తారు, నాకు విధి విధానం శాత్తు నాకు దక్కనటువంటి యొక్క రాజ్యం ఏదో అదృష్టం కొద్దీ వచ్చింది. ఆ వచ్చినటువంటి యొక్క రాజ్యం తిరిగి మరలా వాళ్ళే దక్కించుకునే విధానముగా ఉన్నారే. కాబట్టి వాళ్ళని ఏదో రూపకంగా లేకుండా చేయలేనటువంటి విధానములు అనేక రూపాలుగా చేసుకుంటూ వచ్చేటువంటి విధానములో ధృతరాష్ట్రుడు ఎక్కడికక్కడ ఆయన మరి తన యొక్క మాట తీరుతో పాండవుల్ని దూరం చేసే విధానంగా చేసుకుంటూ వచ్చాడు. పాండవులు కూడా పెత్తండ్రి ఆయన చెప్పింది మనం వినాలి, ఆయన చెప్పింది మనం చెయ్యాలి అనేటువంటి దూరంలో వాళ్ళు కూడా పోవటం జరిగింది. కాబట్టి ఈ ప్రకారం ఏంటంటే పాండవులు ఏదో రూపకంగా లేకుండా చేయాలి అనేటువంటి విధానాల నుంచి వచ్చేటువంటి యొక్క ఒరవడి చివరికి వాళ్ళని అరణ్యవాసాన్ని పంపించడం, అరణ్యవాసంలో మరి నేళ్ళు అరణ్యవాసం చేయటం, తర్వాత అజ్ఞాతవాసం సంవత్సరం పెట్టడం, అజ్ఞాతవాసంలో మళ్ళీ వాళ్ళు బయటపడ్డట్లయితే తిరిగి మళ్ళీ అరణ్యవాసం, మరలా అజ్ఞాతవాసంలో బయటపడ్డారా మళ్ళీ అరణ్యవాసం. ఈ ప్రకారంగా చూసినట్లయితే ఇక జీవితం అంతా కూడా అరణ్యాల్లో ఉండిపోయే విధానం. కాబట్టి వాళ్ళు ఇన్ని కూడా దాటుకొని అన్ని సాధించుకుని చివరికి వాళ్ళు కృష్ణ పరమాత్మను ముందు పెట్టుకుని రాయిబారాన్ని జరిపి అక్కడికి సూదిమోనంత స్థలం కూడా ఇవ్వనని చెప్పి అన్నప్పటికీ కూడా చివరికి వాళ్ళు యుద్ధం ద్వారా అయినా సాధించేటువంటి యొక్క ఉద్దేశంతో పూనుకుని రావటముతో ఇదంతా కూడా ధృతరాష్ట్రునికి మింగుడు పడని వ్యవహారం అయిపోయింది చివరికి. అనగా రాజ్యకాంక్ష అనేది ఏ మేరకు ఎట్లా ఉంటుందనేటువంటి విషయం మనకి భారతం నుంచి మనకు అర్థమవుతుంది. ఈనాటి రాజకీయ వ్యవహారం అంతా చూసినట్లయితే ధృతరాష్ట్రుడి యొక్క రాజ్యకాంక్ష అనేటువంటి భావనే మనం చూస్తూ ఉన్నాం. ఈ కాలంలో కూడా పదవుల కోసంగా వాళ్ళు తొక్కని అక్రమ మార్గాలు లేవు, అన్యాయ మార్గాలు లేవు, ప్రత్యక్షంగా మనం చూస్తున్నటువంటి విధానం ఈ కాలంలో కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఇట్లా రాజ్యకాంక్ష అనేటువంటి అంశంతో ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు చివరికి ఇంకా ఆశలేమన్నా ఉన్నాయా, మా బిడ్డలు ఈ యొక్క యుద్ధంలో జయిస్తారా, మా బిడ్డల ప్రక్క యోధులు ఉన్నారు, భీష్ముడు ఉన్నాడు, భీష్ముడు, ద్రోణాచార్యులు, కృపాచార్యులు, అశ్వత్థామ ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఇంతమంది విధానాన్ని దాటుకుని పాండవులు వచ్చే అవకాశం లేదు. మరి యుద్ధం చేసే ఉద్దేశంతో ఇరువురు కూడా కలిశారు కదా. ఆ కలిసినటువంటి విధానములో కిం అకుర్వత సంజయ, ఏమి జరుగుతున్నది, ఏమి జరిగింది అనేటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తాం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాహ పాండవాహ చ ఏవ కిం అకుర్వత. మామకాహ చూడండి, ఇక్కడ మామక అంటే నా వాళ్ళు, పాండవాహ అంటే పాండురాజు యొక్క పుత్రులు. వేరు చేసేసి ఈ వేరుబాటుతనం తొలి నుంచి ఉన్నటువంటి విధానము, ఆ రాజ్యం మీద ఉన్నటువంటి మోహం, రాజ్యకాంక్ష అనేటువంటిది చూసినట్లయితే మరి ఈ ఎవరా ధృతరాష్ట్రుడు అని చెప్పి అన్నప్పుడు ధృతం రాష్ట్రం ఏన సహా ధృతరాష్ట్ర, తనది కాని వస్తువుని నాది అని చెప్పి అనుకునేటువంటి యొక్క భావనతో ఉన్నటువంటి అతడే ధృతరాష్ట్రుడు అని చెప్పనేటువంటి మాట పారమార్థికంగా. మనం ఇంతవరకు వ్యావహారికములో చూసినటువంటి భారతం యొక్క ఇతిహాసం, భారతాన్ని ఇతిహాసం అంటారు, రామాయణాన్ని కావ్యం అంటారు, భాగవతాన్ని పురాణం అని చెప్పని అంటారు. కాబట్టి ఇతిహాసముగా ఉన్నటువంటి భారతంలో మనం ఒక అంశాన్ని దర్శించాము. ఇక్కడ ఏమని చెప్పానంటే ఆ రాజ్యం కోసముగా ధృతరాష్ట్రుడు పడ్డటువంటి యొక్క పాటలు, దాని తర్వాత జరిగిన పరిణామాలు,
దానికోసం మళ్ళా ఏదో రూపంగా దక్కించుకోవాలనేటువంటి యొక్క ఎంపర్లాట్లో మన భారతంలో చాలా అడుగడుగున మనం ఆ సన్నివేశాలని చూడవచ్చు. నేను సంక్షిప్తంగా మీకు అంశాలు చెప్పటం జరిగింది. దాంట్లో ఇంక చాలా చాలా అంశాలు మనం ఒక నీతిపరంగా సామాజిక పరంగా ఉండేటువంటివి చాలా అంశాలు దాంట్లో మనకు కనపడతాయి. కాబట్టి ఇక్కడ భగవద్గీత జ్ఞానపరమై ఉన్నటువంటి అంశము కాబట్టి దీంట్లో మనం ఒక పారమార్థికమై ఉన్న అంశాన్ని దర్శించాల్సి ఉంటుంది. అందువల్ల ధృతరాష్ట్రుడు అని చెప్పి అన్నప్పుడు మరి ధృతం రాష్ట్రం ఏన సహా ధృతరాష్ట్ర, తనది కాని వస్తువుని నాదనేటువంటి యొక్క భావనతో ఎంపర్లాడే విధానమే ధృతరాష్ట్రుడు. హస్తినాపుర పట్టణము పాండురాజుది, ఆయన తర్వాత ఆ రాజ్యం పాండవులది. అయినప్పటికీ కూడా నాకు దక్కాలి, నాకే ఉండాలి, నా బిడ్డలకే ఉండాలి అనేటువంటి భావం ఏ ప్రకారంగా ఆయనకున్నదో అట్లాగా లోన ఉన్న జీవుడు కూడా తనది కాని వస్తువుల పట్ల నావి అనేటువంటి యొక్క భావన పెంపొందింపజేసుకొని ఎంపర్లాడేటువంటి తనం ప్రతి జీవుని యందు ఉన్నదా? ప్రతి జీవుని యందు ఉన్నదా? కొంతమంది జీవుల యందు మాత్రమే ఉన్నదా? కాబట్టి మీకు ఉపనిషత్తులు మొత్తం 100 ఉపనిషత్తులు, 108 ఉపనిషత్తులు. వాటిలో మొదటిది ఈశావాస్యం. ఈశకేన కట ప్రశ్న ముండ మాండిక్య ఐతరేయ తైతరేయ బృహదరణ్యక చాందోగ్య స్కంద అమృత బిందు అమృతనాద ఇట్లాగా ఉపనిషత్తులలో మొదటి ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్తు. మొదటి మంత్రమే ఈ మంత్రం, ధృతరాష్ట్రవాచ. వాని కోసముగా ఉన్న మంత్రమే మొదటి మంత్రం ఈశావాస్యములో. ఈశావాస్యం ఇదం సర్వం, ఇది నీది కాదు. ఈశా ఆవాస్యం, ఈశ్వరుని యొక్క సొత్తు. యత్ కించ జగత్యాం జగత్తు, జగత్యాం కదిలిపోయేటువంటి జగత్ ఏతున్నదో, యత్ కించ కించిత్ పరిమాణం వరకు మొత్తం కూడా ఈశ్వరుని యొక్క ఆవాస్యమై ఉన్నది, ఈశ్వరుని యొక్క సొత్తు అయి ఉన్నది. కాబట్టి ఈశ్వరుడు అందముగా విశ్వ నిర్మాణం చేసుకున్నాడు, పంచభూత నిర్మాణాత్మకముగా అందముగా చేసుకున్నాడు విశ్వమంతా కూడా. రకరకాలైనటువంటి యొక్క పూలు, రకరకాలైనటువంటి యొక్క పండ్లు ఇప్పుడు చూసినట్లయితే సోయగాలు, పరమాత్మ యొక్క సోయగాలు, భగవంతుని యొక్క అందాలు చూడగలిగితే ఎన్నింటి యందు నీకు అద్భుతాలు గోచరిస్తాయి. పరమాత్మ మనకు 10వ అధ్యాయంలో ఏ యొక్క విభూతి విధాయకాన్ని బోధించాడో ఆ విభూతే విశ్వమంతా కూడా. యద్యద్విభూతి మత్సత్వం శ్రీమతుర్జతమేవవా తత్తత్ ఏవావగచ్చత్వం మమ తేజ అంశ సంభవం. యద్యద్విభూతి మత్సత్వం, విశ్వమంతా కూడా పరమాత్మ యొక్క విభూతి. ఎంతో అందముగా ఆనందకరముగా విశ్వ నిర్మాణం చేసుకున్నాడు. ఎన్ని పూలు, ఎన్ని పండ్లు, ఎన్ని రకాల జీవులు, ఎన్ని రకాలైనటువంటి యొక్క విధాయకాలు. ఒక్కొక్క దానిని మనం చూసినట్లయితే దాంట్లో మనకి పరమాత్మకి విభూతి మీకు గోచరిస్తుంది. ఉదయమునే వచ్చినటువంటి యొక్క మొగ్గ, ఆ మొగ్గ ఇచ్చుకుంటే పుష్పం, ఆ పుష్పమే గులాబీ పుష్పం. అది ఎంత అందంగా ఉంటుంది, తాకితే ఎంత మృదువుగా ఉంటుంది, ఎంత మెత్తగా ఉంటుంది, ఎంత దాంట్లో సోయగా ఉంటుంది, అందం ఉంటుంది, మకరందం ఉంటుంది, సుగంధం ఉంటుంది. ఇన్ని విధాయకాలుగా ఒక సంకల్పాత్మకముగా నిర్మాణం చేసేటువంటి విధానం అన్నీ కూడా భగవంతుని యొక్క సంకల్పాత్మకమే. మనం ఎట్లయితే ఒక సంకల్పం చేసి నిర్మాణం చేసుకుంటూ ఉన్నామో, ఒకటి గృహ నిర్మాణం చేస్తున్నాము అంటే మనం సంకల్పం చేయమా, ముందానికి ప్లాన్ చేసుకోమా, పూజా మందిరం ఎక్కడ ఉండాలి, వంటగది ఎక్కడ ఉండాలి, పడక ఎక్కడ ఉండాలి అనే విధానముగా ప్లాన్ మొత్తం గీసిన తర్వాత ఇల్లు కట్టుకుంటామా, ఇల్లు కట్టాక ప్లాన్ గీసుకుంటామా? ఎవరైనా ఇల్లు కట్టిన తర్వాత ప్లాన్ గీస్తారా? కాబట్టి ఇల్లు కట్టడానికి ముందే ప్లాన్ గీసుకుంటారు. ఎక్కడ ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఏ యొక్క అంశాలు ఎక్కడ ఉండాలి అని ప్లాన్ గీసిన తర్వాత నిర్మాణం చేసుకునే విధానం ఉంటుంది. అట్లా భగవంతుని విధానం కూడా అత్యద్భుతమై ఉన్నటువంటి యొక్క సంకల్పం. ఆ సంకల్పాత్మకముగా విశ్వమంతా కూడా అత్యద్భుత నిర్మాణం చేయబడింది. అట్లా భగవత్ నిర్మితమై ఉన్నటువంటి యొక్క విశ్వంలోకి మనందరం కూడా ఎట్లా వచ్చాము అంటే ఈశ్వరుని యొక్క గృహమునకు మనం అతిథులుగా వచ్చాం.
ఈశ్వరుడిచే నిర్మాణం చేయబడ్డటువంటి యొక్క విశ్వం వైపుకి విశ్వంలోకి మనం అతిథులుగా వచ్చాము. ఇదే మాట ఈశావాస్యం బోధిస్తూ ఉన్నది. ఈశావాస్యం ఇదం సర్వం యత్ కించిత్ జగత్యాం జగత్తు తేన త్యక్తేన భుంజీథా. నువ్వు విశ్వంలోకి వచ్చావు కాబట్టి ఏమి చూస్తావో తిను, ఏమి వింటావో విను, ఏమి తింటావో తిను, ఎక్కడ తిరుగుతావో తిరుగు, ఈ వ్యవహారం చేసుకో, కానీ నాదనేటువంటి మమకారం మాత్రం పెట్టుకోమాక. తేన త్యక్తేన భుంజీత, అనుభవించు. కంటితో అనుభవించు, చెవితో అనుభవించు, నోటితో అనుభవించు, ముక్కుతో అనుభవించు, పంచేంద్రియాలతో ఆస్వాదించుకో. భుంజీత, అనుభవించు. ఎట్లా అని చెప్పనంటే త్యక్తేన, వదిలి, నాది అనేటువంటి మమకారాన్ని వదిలి, ఇదంతా కూడా ఈశ్వరుని యొక్క నిర్మితమై ఉన్నటువంటి జగత్తు, భగవంతుని యొక్క జగత్తు, భగవత్ పదార్థములు, భగవంతుని విశ్వము. కనుక ఇక్కడ నావి అనేటువంటి ఏమీ లేవు. వస్తూ వస్తూ పట్టుకొచ్చింది లేదు, పోతూ పోతూ పట్టుకుపోయేది కూడా. ఇవి అందరికీ కూడా తెలిసి ఉన్న పరమసత్యాలు, ఎవరికి చెప్పే అంత అవసరం కూడా లేదు. వస్తూ వస్తూ పట్టుకొచ్చింది ఏమీ లేదు, పోతూ పట్టుకుపోయేది కూడా ఏమీ లేదు. మనకంటే ఎంతోమంది, మన కళ్ళ ముందు ఎంతోమంది పోయారు, కానీ వాళ్ళు ఏం పట్టుకుపోయేటువంటి యొక్క విధానం ఏమి వెళ్ళింది లేదు. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా రిక్తహస్తాలతో పోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి యొక్క పరమసత్యాన్ని గుర్తించి కూడా మానవుడు అంధత్వంతోనే జీవిస్తూ ఉన్నటువంటి విధానము. కళ్ళ ముందు కనబడుతూ ఉన్న సత్యం తెలిసి కూడా తెలియనితనం, అంధత్వముగా జీవిస్తున్నటువంటి విధానం. మహాత్ములు, ఋషులు అందరూ బోధిస్తూనే ఉన్నారు. అయ్యా, నువ్వు జీవితంలో చేయాల్సింది ఇది, నడవాల్సింది ఈ మార్గము, పయనించాల్సింది ఈ మార్గము, నువ్వు చేయాల్సింది ఈ విధానము అని చెప్పి ఎంతోమంది బోధిస్తూ ఉన్నప్పటికీ కూడా అన్నీ కూడా పక్కన పెట్టేసేసి యథావిధిగా తనకున్నటువంటి ఒక స్వాభావిక ప్రవృత్తిలో పోయేటువంటి విధానం. మీరు భారతంలో చూసినట్లయితే ఇంద్రుడు ఎన్నిసార్లు వానికి జ్ఞానాన్ని బోధిస్తాడో, ఎన్నిసార్లు చెబుతూ ఉన్నా కానీ చెప్పిందంతా వింటాడు. తర్వాత ఏం చేస్తాడంటే మళ్ళీ మామూలే. ఎవరు చెప్పిందంతా వింటాడు, తిరిగి మరలా ఎవరు వాడు? లోకములో మానవుడు అన్నీ వింటాడు, అన్నీ కూడా అవలోకనం చేస్తాడు, కానీ మళ్ళీ ఈ వ్యవహారం వచ్చిందంటే యథావిధిగా ఆ యొక్క వాటిలోనే మునిగిపోయి ఉండే విధానము. అందుచేత ఈ జగత్తంతా కూడా పరమాత్మ చెప్పింది నాది అన్నాడు. ముఖ్యంగా భూమి ఆపహ అనలహ వాయు ఖం మనః బుద్ధి ఏవచ అహంకార యతీయం మే భిన్న ప్రకృతి అష్టదా. 8 విధములుగా ఉన్నటువంటి ప్రకృతి, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకార తత్వము, మహత్తత్వము, అవ్యక్తత్వంగా ఉన్నటువంటి జగత్తంతా కూడా మే, నాది అన్నాడు. అష్టదా, 8 విధములుగా ఉన్నటువంటి ఈ జగత్తంతా కూడా మే, నాది. స్వయంగా ఆయన చెప్పిన మాట నాది అన్నాడు. మనమేమంటున్నాం? నాది నాది. ఏమిటి ఈ మాట చెప్పడం? ఎవరు ఆయన చెప్పేది? ధృతరాష్ట్రుడు. నీది కాదురా, జగత్తంతా భగవంతునిది. యత్కించి జగత్యాం జగత్తు. నీకంటే ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది నాది నాది అన్నారు. ఎవరో కూడా పట్టుకుపోయిందే లేదు, ఇక్కడ పెట్టిపోయిందే తప్ప. కొన్ని లక్షల మంది, కోట్ల మంది నీకంటే ముందు వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి ప్రకారం ఎన్ని విధాయకాలుగా తెలిసి కూడా ఇంకా ఈ జీవుడు మోహం వదిలిపెట్టలేక, తాత్వికుల యొక్క మార్గంలో పయనించలేక, దాన్ని నిశ్చయించుకోలేక, ఇంకా ఈ యొక్క జగద్భ్రమలో, జగద్భ్రాంతులలో వాడు పడతానే ఉన్నాడు. ఇన్ని విన్నప్పటికీ కూడా నిజంగా మానవునికి కన్ను కలిగిందా అని చెప్పి అనొచ్చా? ఇన్ని ఎప్పుడు కన్ను కలగటం అని చెప్పానంటే ఏనాడైతే దృఢ నిశ్చయం ఏర్పడుతుందో, ఏనాడు క్రియారూపకంగా వస్తావో, ఏనాడు నిశ్చయించుకుని నీ యొక్క ఈ మోహాల నుంచి బయటపడి
జీవిత పరమార్థం కోసంగా పూర్తి ప్రయత్నంలో ప్రవేశిస్తావో ఆనాడు నువ్వు ఈ ధృతరాష్ట్రత్వము నుంచి బయటపడ్డటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఎక్కడో హస్తినాపుర పట్టణములో ధృతరాష్ట్రుడు పుట్టాడని చెప్పనే మాట కాదు. ప్రతి ఒక్కడు కూడా ఉన్నది హస్తినాపురంలో ఉన్నాడు. ఇప్పుడు అది హస్తినాపురము, ఈ దేహము హస్తినాపురము. హకారము అకారం తేడా అంతే. హకారం పెడితే హస్తినాపురం ఢిల్లీ కాడ ఉన్నది. హకారం పెడితే అకారం పెడితే హస్తి అంటే ఎముక, ఎముకల గూడు, ఎముకల పట్టణం. ఎక్కడయ్యా ఈ జీవుడు ఉన్నాడని చెప్పనంటే ఎముకల యొక్క పట్టణం హస్తినాపురంలో ఉన్నాడు వీడు. ఆ లోన ఉన్నటువంటి వాడే వీడికి పుత్రుని యొక్క వ్యామోహం, పుత్ర వ్యామోహం. దారేశన, ధనేశన, పుత్రేశన అని చెప్పి అంటారు కదా. కాబట్టి వీడికి 3 ఉన్నాయి. దారేశన ఉన్నది, ధనేశన ఉన్నది, పుత్రేశన ఉన్నది. ఎవరా పుత్రుడు అని చెప్పనంటే ఈ మనసు అనేటువంటి వాడే పుత్రుడు. అజ్ఞానాంధకారములో మునిగిపోయి వాస్తవికమైనటువంటి దానం ఎంతమంది ఎన్ని రకాలుగా చెబుతూ ఉన్నప్పటికీ కూడా మొత్తం పక్కన పెట్టేసేసి అన్నీ వింటాడు. కానీ ఆ మొత్తం పక్కన పెట్టేసేసి మళ్ళీ యథావిధిగా తన యొక్క ఆ విధానంలోకే జీవుడు వచ్చే విధానం ఉన్నది. కాబట్టి మనం ఆధ్యాత్మికంలో ముందుకు పోలేకపోవడం కారణం ఏంటని చెప్పనంటే కేవలం దాన్ని శ్రవణ మాత్రముగా పెట్టుకున్నామే కానీ దాన్ని జీవితంలో అన్వయం చేసే విషయంలో మాత్రం పూర్తిగా మనం రావటం లేదు అన్న మాట మనం ఒప్పుకునే అవకాశం ఉందా? విదురుడు చెప్పేటువంటి యొక్క విదురుడు వాడు ధర్మరాజు యొక్క అంశతో పుట్టాడు. యమ ధర్మరాజు, ధర్మం బోధించేటువంటి వాడు, ధర్మ నీతి కోవిదుడు, ధర్మశాస్త్రం అంతా ఉన్నటువంటి వాడు. అలాంటి ధర్మరాజునే పక్కన పెట్టుకుని తత్వశాస్త్రం అంతా ఎంతో విషయాలు విన్నప్పటికీ కూడా విన్నంతసేపు అట్లాగే ఉంటాడు. విని అయిపోయిందండి మన మామూలు స్థాయికే వచ్చేసే విధానము. అట్లా చూసినట్లయితే లోకంలో ఈ జీవుడుగా ఉన్నటువంటి వాడు పెద్దలు చెప్పేటువంటి, ఋషులు చెప్పేటువంటి, భగవద్గీత ఉపనిషత్తులు చెప్పేటువంటివన్నీ కూడా ఆలకిస్తూ ఉన్నాడు. ఆలకించే అంతవరకే ఉంటుంది. తర్వాత గేటు దాటి ఆ ద్వారం దాటి శాంతి మంత్రం అయిందా, గేటు దాటాడా, కాస్త సొక్కా దులిపేసుకున్నాడా, మళ్ళీ ఏదో చెబుతారులే మహాత్ములు. వాళ్ళకి పని పాట ఏముందో వాళ్ళకి, చెప్పటమే పని వాళ్ళకి. అన్నీ ఆడ పాటిస్తాం మనము. మనకుండేది మనకుంది, మనకుండే తోకలు మనకున్నాయి. ఎన్ని మనం ఏమంటే పోతాయా, ఒకసారిగా పోతాయి. ఇవన్నీ కూడా ఎంతో కాలంగా ఉన్నటువంటివి అనేది పైన మళ్ళా సంభావన, అట్లను మనం వాటను సముదాయించుకోవటం. కనుక ఈ రూపకంగా బయటపడేటువంటి విధానంగా లేకుండా ఇరుక్కుపోయి ఉన్నటువంటి వాడు అవిద్యా కోశములో, అవిద్యాంధకారములో తగులుకొని ఈ మనసు అనేటువంటి యొక్క దుర్యోధనం అంటే యుద్ధం, దుష్ట యోధనం. లేచిన కాడి నుంచి వాడు చేసే పనులన్నీ కూడా ఏం పనులు అని చెప్పనంటే సమస్యలే. జీవితాలన్నీ సమస్యలు ఇచ్చి పెడతాడు. వేదనలు, బాధలు, దుఃఖములు అనేక రకాలుగా లేనివన్నీ కూడా పట్టుకొచ్చి పైన పోస్తా ఉంటాడు. స్థిమితంగా ఉండడు, నిలకడగా ఉండడు. కనుక ఈ విధముగా మనస్సు, మనో సంబంధమై ఉన్నటువంటి వృత్తులు, వాటికి ఈ జీవుడు పూర్తిగా వశమైపోయాడు. వశమైపోయి ఈ విధముగా తనది కానటువంటి యొక్క వాట్ల మీద నాదనేటువంటి మమకార భావాన్ని పెంచుకుని ఉన్నటువంటి భగవద్గీతలో ప్రథమముగా ధృతరాష్ట్రుని యొక్క అంశముగా చెప్పినటువంటి యొక్క ఆ స్వాభావిక విధానము మనకు ఉపనిషత్తులలో 108 ఉపనిషత్తులలో మొదటి ఉపనిషత్తు యొక్క మొదటి మంత్రముగా ఉన్నటువంటిది. ఈ ఒక్క మంత్రాన్ని జీవితంలో గనక అధ్యయనం చేసి అవగాహన చేసుకున్నట్లయితే మనం చాలా వరకు ఈ ధృతరాష్ట్రత్వము నుండి బయటపడేటువంటి వాళ్ళం అవుతాం. ఈశావాస్యం ఇదం సర్వం, ఈ జగత్తులో నాదనేటువంటిది ఏది కూడా లేదు. కానీ ఈ యొక్క బాహ్య పదార్థముల యందు, వ్యావహారిక వస్తు పదార్థముల యందు మోహభావాలతో బాగా మునిగిపోయి ఉన్నటువంటిది.
ఇది ధృతరాష్ట్రుడి యొక్క విధానములో ఉన్నటువంటి అంశము. ఇంకేం లేదేక. ఎంతకాలమైతే ఈ బాహ్యమై ఉన్నటువంటి యొక్క వాటల ఏంది, బాహ్యమై ఉన్నటువంటి యొక్క మోహాదుల ఏందే బాగా మునిగిపోయి ఉన్నంతకాలం మనం పారమార్థికములో అడుగు పెట్టడానికి అవకాశం మనకి ఉండదు. ఎన్నిసార్లు మనం ఆత్మైక్య భావాన్ని పొందటానికై ధ్యానాన్ని అవలంబిస్తూ ఉన్నాము, ఎన్నిసార్లు పడిపోతూ ఉన్నాము, ఏమన్నా ఒక అడుగైనా ముందుకు పడిందా ఇంతకాలంలో? స్వామి చెప్పారు కదా, స్థూల దేహానికి ఆధారం శ్వాస, శ్వాసకు ఆధారం కుండలిని, కుండలినికి ఆధారం సంకల్పము, దానికి ఆధారం మనస్సు, మనసుకు ఆధారం బుద్ధి, బుద్ధికి ఆధారం జీవుడు, జీవునికి ఆధారం ఈశ్వరుడు, ఆయనకు సర్వాధిష్టానముగా బ్రహ్మము అని చెప్పనే మాటలో మరి స్థూల దేహానికి ఆధారం శ్వాస ఒక మెట్టు, శ్వాస స్థూల దేహం ఒక మెట్టు, రెండో మెట్టు శ్వాస, మూడో మెట్టు కుండలిని, నాలుగో మెట్టు సంకల్పం, ఐదో మెట్టు మనస్సు, ఆరో మెట్టు బుద్ధి, ఏడవ మెట్టు జీవుడు, ఎనిమిదవ మెట్టు ఈశ్వరుడు, తొమ్మిదవ మెట్టు శుద్ధ బ్రహ్మం. అంతేనా? కరెక్టేనా? 9 తర్వాత అంకె ఉందా మీకు? 9 తర్వాత చెప్పండి, ఒక అంకె చెప్పండి. నేను చెప్పుకొచ్చాక 1 2 3 4 5 6 7 8 9. నేను 9 చెప్పా కదా, ఆ పై అంకె చెప్పండి మీరు. లేదిక 0. ఇక పైకి పోతే ఏముంది? 0 ఉంటుంది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. కనుక 9 పెద్ద అంకె. దాంట్లో పోయావనుకో ఇక ఏముంటుంది అక్కడ? బ్రహ్మమే. మరి ఈ విధానములో చెప్పినటువంటి యొక్క మెట్టులలో మనం కనీసం మొదటి మెట్టకు స్థూల దేహమన్నా దాటినటువంటి దాఖలాలు జీవితంలో కనబడుతున్నాయా? ధ్యానములో కూర్చోగానే మనకు దేహం ఎమ్మటి జమైపోవాలి. ధ్యానంలో కూర్చుంటే అవుతుందా? మంచం మీద పడుకుంటే అవుతుందా? ఎక్కడ అవుతుంది? పడుకుంటే అవుతుంది. ఎందుకు? అక్కడ జీవుడు కాబట్టి, అది వాడి రాజ్యం కాబట్టి, వాడి రాజ్యంలో దేహం జడం చేసుకుంటాడు. కానీ మరి బ్రహ్మము యొక్క రాజ్యంలో, ఆత్మరాజ్యంలో దేహం జడం కావాలిగా. స్థూల శరీరంబు సుస్థిరంబుగనుండు సర్వేంద్రియంబుల ప్రశాంతి నందు సన్మనఃపవనములు శంచలింపకయుండు కామాది శత్రువర్గము నశింసు స్ఫురత్తు అమానిత్వాది సుగుణములు సమకూరు ఘన గుణాతీత లక్షణమునదవు బొలుపారు వైరాగ్య బోధోపరతులు సంపూర్ణంబులై మది బొదలుచుండు పరమ సుఖవార్ది ఒప్పొంగి పారుచుండు ముందట వసించి మోహించి మోక్షలక్ష్మి సర్వమును బ్రహ్మమను జూచు శాంతి నిధికి. లక్ష్మణార్యుల యొక్క మనకి మెట్లుగా చూపించాడో అదే మార్గాన్ని రాముడు కూడా ఆంజనేయ స్వామికి చెప్పిన మాట. స్థూలదేహానికి స్థూలదేహం ఒక మెట్టు, స్థూలదేహము శ్వాస కుండలిని సంకల్ప శక్తి మనస్సు బుద్ధి జీవుడు ఈశ్వరుడు శుద్ధ బ్రహ్మం మెట్లుగా చెప్పుకున్నాం కదా ఇక్కడ మనం. ఇదే కోణములో చెప్పినటువంటి యొక్క పద్యం రాముడు ఆంజనేయ స్వామితో స్థూల శరీరంబు సుస్థిరంబుగా నుండు సర్వేంద్రియంబుల ప్రశాంతి నందు సన్మనఃపవనములు చంచలింపకయుండు. కనుక ధ్యానములో ఉన్నప్పుడు ముందుగా ఏమవుతుందా అని చెప్పనంటే స్థూల దేహము అనేటువంటి జడమవుతుంది. కనుక ఈ 9గా ఉన్నటువంటి మెట్లలో ఒకటన్నా మనం అధిరోహించినటువంటి వాళ్ళం అయ్యామా? ఇప్పటికే చాలా వరకు చాలా మంది వాళ్ళ దేహాలకు 60, 70, 80 పైబడతా ఉన్నాయి. ఇక మృత్యుదేవత కూడా కాలపాశం పట్టు కూర్చున్నాడు, ఎప్పుడు పోదామా అని చెప్పేసి. కానీ మనం మాత్రం అడుగు కూడా ముందుకేసేటువంటి విధానంలో మాత్రం కారణం వదలటల్లా. గట్టిగా లోన ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు పట్టు కూర్చున్నాడు. విదురుడు ఎంత మొత్తుకున్నా ఎంత బోధించినా చెప్తారు కదా, ఇవేమని అంటాడు ఒక పద్యంలో,
కుక్కతోక తెచ్చి గొట్టంబు చేర్చిన క్రోవి చెంత నుండు కొంత తడవు. ఏం చెప్పాడు? కుక్కతోక తెచ్చి గొట్టంబు చేర్చిన క్రోవి చెంత నుండు కొంత తడవు. ఏమి వాడు కుక్కతోకని బారుగా సాపిగా తీసుకొచ్చే ఉద్దేశంతో ఏం చేశాడంటే గొట్టం తీసుకొచ్చి ఆ గొట్టంలో దురిచాడు కుక్కతోకని. ఆ గొట్టంలో ఉన్నంతసేపు ఏమైందని చెప్పానంటే సాపీగానే ఉన్నది. ఈ సాపీగా వచ్చింది కదా అని చెప్పి అనుకుని గొట్టం తీశాడు. పాయదిసి కుక్కతోక బద్దలు పెట్టి బిగిసి ఛాయకెంత కట్టినాను చక్క నుండినా కాయపు వికారమది కలకాలము చెప్పిన కాయపు వికారమది కలకాలము చెప్పిన పోయిన పోకేగాక బుద్ధి వినేనా బుద్ధి వినేనా. భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను తీరని చేదేగాక తీయనయ్యనా తీయనయ్యనా అని అన్నమాచార్ల వారు. యాప చెట్టుకి ఉన్న చేదును పోగొట్టడానికి అది మొక్కగా ఉన్నప్పటి నుంచి రోజువారీగా గ్లాసు పాలు పోసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ పాలు తాగుతూ ఉంది ఆ చెట్టు కూడా. యాప చెట్టు పాలు పోస్తూ ఉంటే సరే చిన్న మొక్కగా ఉన్నప్పుడు గ్లాసు పోశాడు, పెద్ద చెట్టు అయిన తర్వాత బింది పోశాడు. అయినా కానీ ఆ యొక్క యాప చెట్టు యొక్క చేదు మానుకుందా అని చెప్పనంటే మానుకోవాలి. అంతేనా జీవుడు పరిస్థితి కూడా? పాయదిసి కుక్కతో ఒక బద్దలు పెట్టి బిగిసి వేమనేమో అట్లా చెప్పాడు, అన్నమాచార్యుల వారేమో ఇట్లా చెబుతా ఉన్నాడు. పాయదిసి కుక్కతో ఒక బద్దలు పెట్టి బిగిసి, ఆ కుక్కతో ఒక బారుగా ఉంది కదా వంకరగా, ఆ వంకర పోగొట్టే ఉద్దేశంతో అన్నమాచార్యుల వారు కూడా ఏం చేశారంటే ఒక బోరాడి కర్ర పట్టుకొచ్చి ఆ కర్రకు బాగా తాడేసి కట్టి కుక్కతోక చేశాడు అన్నమాచార్యుల వారు. సరే సాఫీగా వచ్చిందని చెప్పి అనుకున్నాడు. మామూలుగా ఆ మొత్తం ఇప్పదీస్తే తాడంతా కూడా ఏమైంది? కాయపు వికారమది కలకాలము చెప్పిన పోయిన పోగేగాక బుద్ధి వినేనా. కాబట్టి ఈ ప్రకారముగా లోన ఉన్నటువంటి యొక్క జీవన విధానం చూసినట్లయితే మన భారతంలో చూసేటువంటి ధృతరాష్ట్రుడు. కాబట్టి భారతం అనేటువంటిది స్వర్గ పతనముతో ఆరంభమయ్యింది, స్వర్గారోహణముతో ముగిసింది భారతం. స్వర్గ పతనముతో ప్రారంభం అయినటువంటి భారతం స్వర్గారోహముతో ముగిసింది. అట్లాగా మరి ఈ జీవుడు కూడా బ్రహ్మము నుండి ఏనాడు చ్యుతి అయి జీవభావాన్ని పొందాడో, ఈ జన్మలెత్తే విధానముగా ఉన్నాడో, ఈ ప్రకారముగా ఉన్నటువంటి ఈ జీవుడు కూడా వీడితో పెద్ద భారతం, ఇదో సంగ్రామం, యుద్ధం. భారతం అంత యుద్ధమే కదా, అనేక రకాలైనటువంటి పాత్రలతో ఉన్నటువంటి యొక్క జీవితమే ఒక భారతం. అలాగా సాగేటువంటి యొక్క ఈ జీవుని యొక్క భారత కథ అనేక సమస్యలతో, యుద్ధాలతో, కొట్లాట్లతో, తన్లాట్లతో, అనేక జన్మ పరంపరలతో పోయేటువంటి యొక్క జీవుడి యొక్క ఈ భారత కథ ముగియాలని చెప్పినట్లయితే స్వర్గారోహణంతో ముగుస్తుంది. అంతవరకు ఈ జీవుడు తన జీవత్వంతోనే లోక వ్యవహారం చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ ధృతరాష్ట్రుడు అని చెప్పి అన్నప్పుడు మరి లోపల ఉన్నటువంటి జీవుడుగా చెబుతూ ఉన్నాం. తనది కాని వస్తువుల మీద నాదనేటువంటి మమకారాన్ని పెట్టుకుని ఉన్నటువంటి ఏ జీవుడైతే ఉన్నాడో వానికేం పేరు? తనది కాని వస్తువులను నావి అనుకునే విధానము లోకంలో వ్యక్తులు చేస్తూ ఉన్నారా? ఎంతమంది చేస్తూ ఉన్నారు? ఒకవేళ చేసేవాళ్ళుగా ఉంటే 100కి 90 మందా? 99
99.5 100. ఎట్లయితే తనది కాని హస్తినాపురం నాదనేటువంటి భావనగా ముడేసుకుని వదిలిపెట్టలేక గట్టిగా పట్టుకుని వేలాడుతూ ఉన్నటువంటి విధానముగా ఏనాడైనా ఈ దేహం పోయేటువంటిదే, ఈ దేహం మృత్యువు యొక్క సొత్తు, అనుక్షణం మృత్యువు వైపుకే ప్రయాణం చేస్తూ ఉన్నది. ఏ పూట చెప్పకో మరుక్షణములో పోయి మృత్యువు యొక్క ఒడిలో కూర్చుంటుంది దేహం. కనుక శరీరం నీది కాదు, లోన ఉన్న వస్తువులు నీవి కావు, ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క వస్తువులే. ఈ విధముగా ఉన్నటువంటి యొక్క అనాత్మలో తగులుకొని అనాత్మ సంబంధమై ఉన్నటువంటి వాట్ల యందు మమకార భావన పెట్టుకుని నాదనేటువంటి భావనగా ఉన్నటువంటి విధానములో ఏ జీవుడైతే ఉన్నాడో అట్టి ఆ జీవునిలో కలిగేటువంటి యొక్క సందేహ విధానమే భగవద్గీత మొదట్లో వచ్చేటువంటి శ్లోక విధానము. చాలా మందిలో డౌట్ ఉంటుంది, అరే భగవద్గీత పరమ పావనము, పవిత్రము, మంగళకరము, పూజ్యవంతము, సమస్త ఉపనిషత్తుల యొక్క సారమై ఉన్నటువంటిది భగవద్గీత కదా. అలాంటి భగవద్గీత ఎవరైనా గ్రంథం ఆరంభం చేసే ముందు సాంగమంగళముగా మంగళకరముగా ప్రారంభం చేసుకుంటారు. ఇప్పుడు చూడండి, మరి చూసినట్లయితే మరి మహాత్ముడు గ్రంథారంభం చేసేటప్పుడు గురుస్మరణ చేస్తారు, దైవ స్మరణ చేస్తారు. ఏ గ్రంథమైనా చూడండి మీరు, గురుస్మరణ ఉంటుంది, లేకపోతే వినాయక స్వామి స్మరణ ఉంటుంది, లేక రాముడు స్మరణ ఉంటుంది. అట్లా భాగవతం శ్రీ కైవల్య పదంబు చేరుటకున ఇది కృష్ణుడు స్మరణ చేసి ఆయన భాగవతం ప్రారంభం చేసుకున్నాడు. ఇట్లా చూసినట్లయితే అందరూ కూడా గ్రంథారంభం చేసేటప్పుడు ఒక దేవతా స్మరణ చేసిన తర్వాత సాంగ మంగళకరముగా గ్రంథారంభం చేస్తారు. కానీ ఇక్కడ వేదవ్యాసుల వారు తీసుకువచ్చి ధృతరాష్ట్రుడిని అక్కడ ముందు పెట్టాడు, అక్కడ దూరంగాడ. ఎవరైనా భగవద్గీతలోకి పోవాలని చెప్పి అన్నట్లయితే ధృతరాష్ట్రుడు పర్మిషన్ తీసుకుని లోనకు పోవాలి. ధృతరాష్ట్ర భవాచ అని చెప్పండి, లోనకు పోతావా, గీతలోకి పోతావా? కాబట్టి చాలా మందికి సందేహం, ఏమిటబ్బా ఇది వేదవ్యాసులో ఈ పని చేశాడు, ఏదన్నా కృష్ణ పరమాత్మ యొక్క నామం పెడితేనో రాముని నామం పెడితేనో స్మరించి వీళ్ళలోనకు పోయే వాళ్ళం కదా, ఈ గుడ్డివాడు ఏమిటి వాకిట్లో కూర్చోవటము, ఆయన్ని స్మరించి మేము లోపలికి పోవడం ఏమిటి అనే సందేహం అన్నమాట. కానీ వేదవ్యాసుల యొక్క ఆయన ఉద్దేశం ఏంటని చెప్పానంటే, అయ్యా లోకములో ఉన్నటువంటి యొక్క వర్గం అంతా వీళ్ళే, నేను రాసే ఈ భగవద్గీత గ్రంథం ఎవరి కోసం అని చెప్పానంటే వీళ్ళ కోసమే. కాబట్టి ఆనాటి కాలంలో ఒక ధృతరాష్ట్రుడు ఉన్నాడేమో, కానీ భారతదేశం అంతా కూడా అజ్ఞానాంధకారములో మునిగిపోయి ఈ మోహ వ్యామోహాలలో మునిగిపోయి మానవునికి జీవితంలో బతకటానికి ఎంత కావాలో అంతవరకు సమకూర్చుకునే విధానం లోకంలో చేసుకోవాల్సి ఉంటుంది. కానీ మానవుని యొక్క ఆశ చూసినట్లయితే ఏమి చెప్పండి, ఇక్కడ కొల్లగొట్టుకోవడం దేశాలు మొత్తం కూడా ఏమి చేసుకుందామని చెప్పేసి అని చెప్పండి. ఈనాడు రాజకీయ రంగంలో చూసినట్లయితే ఎక్కడ పడ్డా భూ కబ్జాలు, ఎక్కడ పడ్డా కోట్లు. అరే నీకున్న పొట్టే చిన్న పొట్ట, దాంట్లో పట్టేది రెండు మూడు ముద్దలు, దేహం మీద పెట్టే 2-3 బట్టలు, నువ్వు ఉండేది ఒక రూము, ఈ మాత్రం దానికి నువ్వు ఉండేది కొద్ది కాలం, ఏ పూట పోతావు అర్థం కాని వ్యవహారం. ఇలాంటి విధానముగా అనిత్య దేహములో ఉన్నావు. ఈ శ్వాస కూడా బయటకు వస్తుంది, లోపలికి పోతా ఉన్నది. ఏ పూట శ్వాస ఆగిందో ఆ పూటగా చెల్లిపోవాల్సి ఉంటుంది. ఇంతటి విధానముగా ప్రత్యక్షముగా మానవునికి వాస్తవాలు తెలుస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకా వీడు కళ్ళు మూసుకొని ధృతరాష్ట్ర జీవితాన్ని జీవించేందుకు ఇష్టపడుతూ ఉన్నాడు. ఎప్పటికైనా వాడు మేలుకుంటాడా, ఈ భగవద్గీత వినైనా మేలుకుంటాడా, జాగ్రత్త పడతాడా, కన్ను తెరుస్తాడా అనేటువంటి ఆశ ఈ వేదవ్యాసుల వారిది. మరి చివరికి కన్ను తెరిచి మేలుకొని జీవితాన్ని సగదిద్దుకునే విధానంలో, మోక్ష మార్గంలో పయనించే విధానంలో ఉన్న సమయమైనా కాస్త వాడుకుని దాని పరమార్థ విధానముగా పోతాడేమనేటువంటి ఆశ, పెద్దల ఆశ, గురువుల ఆశ, వేదవ్యాసుల వారి ఆశ ఎవడైనా ఉన్నాడా లోకంలో? చూద్దాం, ఎవరబ్బా అని చూద్దాం అనేటువంటి భావన స్ఫురించే విధానములో ఇక్కడ మనకి ధృతరాష్ట్రుని మన ముందు పెట్టి, ఎందుకంటే మనల్ని ఆ విధంగా అంటే మనం ఊరుకోం కదా.
ఇప్పుడు దొంగ అయినప్పటికీ కూడా నువ్వు దొంగ అని చెప్పిన ఊరుకోడు. కాబట్టి ఎవరినో తీసుకొచ్చి పెట్టాడు అక్కడ, అయ్యా ఇదిగో ఇట్లా ఉన్నాడు వీడు అని ప్రతినిధిగా తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నాడు. అందుచేత ధృతరాష్ట్ర ఉవాచ అనేటువంటి అంశముగా చూసినట్లయితే మానవుడు మేలుకోవలసి ఉంటుంది, జాగ్రత్త పడవలసి ఉంటుంది, వాస్తవాన్ని గుర్తించాల్సి ఉంటుంది. కాలం పరుగులు తీస్తా ఉన్నది. ఏ పూట దేహం పోతుందో చెప్పే అవకాశం లేదు, ఏ పూట యముడు దెబ్బేస్తాడో చెప్పే అవకాశం లేదు. ఇంకా ఈ కాలంలో అయితే నమ్మకాలు మొత్తం పోయినాయి. ఇప్పుడేక ఈ కాలం చూసినట్లయితే అడుగు బయట పెడితే యముడు కాసు కూర్చున్నాడు, రా బయటకు చూస్తా సంగతి. ఏమి నువ్వు ఒక్కడమే కాదు, నీ కుటుంబం మొత్తం చూస్తా అని చెప్పి అంటున్నాడు. అందుచేత పరమార్థ తత్వాన్ని మనం అధ్యయనం చేద్దాము. మరి కొంత జ్ఞాన మార్గంలో పైన తరించే విధానముగా మనకు భక్తిని శక్తిని సర్వేశ్వరుడు ప్రసాదించి అనుగ్రహించుగాక అని చెప్పని కోరుకుంటూ, ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.